అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఏబీ వెంకటేశ్వరరావు వర్సెస్ టీడీపీ అనేది ఒకటి నడుస్తుంది సార్ లాస్ట్ 1 వీక్ నుంచి. ఎవడైనా జనాలు నమ్మితే నమ్మండి ఎర్రమాలోకల్లో. ఎందుకంటే ఈ జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద లాస్ట్కి అందరూ ఒకటైపోయే బ్యాచ్ వీళ్ళు. అందులో బ్యూరోక్రాట్స్ ఎవ్వరూ లేని జగన్మోహన్ రెడ్డికి ఎవడో కూడా ఎలాగోలాగా అటాచ్ చేద్దామని ఒక కొత్త ప్రణాళిక అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయనలో ఒక గొప్ప గుణం ఏంటంటే, నేను ఇవాళ ఆయనకి దండం పెట్టి చెప్పేది, ఈ తపేలా ఛానల్లో కూర్చోబెట్టి మాడే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులను మాత్రం చెప్పాడు. అది సూపర్. ఎందుకంటే వాళ్ళకి నేను ఎప్పుడో చెప్పే ఆవ్యాసం 5 పాయింట్లు తప్ప కొత్త పాయింట్ ఉండదు, చంద్రబాబు గారి భజన తప్ప. ఎందుకంటే స్టేట్ ప్రాస్పరిటీలో డెవలప్మెంట్ ఏం జరిగిందో మాత్రం చెప్పడు. అది ఎప్పుడు అది చెప్పకుండా ఇక్కడ హైటెక్ సిటీ, హైదరాబాదు, ఇవే పాత కథలే. ఆయన కట్టింది హైటెక్ సిటీ బిల్డింగు, మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాడు, అంతే. ఐఎస్బి వచ్చింది. మిగిలినవన్నీ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు నానా తెప్పలు పడితే హైదరాబాద్ ఇవాళ సైబరాబాద్ అంతా నేనేని ఇప్పుడు చెప్తున్నారు. నేను అంటే పునాదులు మర్చిపోకూడదులేండి ఎప్పుడైనా సరే, నేను కాంట్రడిక్ట్ చేయట్లే. ఒక ప్రణాళిక ఐటీ రంగం పరుగులు అందించడానికి కాలువలు తవ్వాడైనా, మరి ఇదే కాలువలు రాజశేఖర రెడ్డిని పోలవరం తవ్వితే దోచేసాడని, ఈయనైతే సూపర్ చేసాడని చెప్పాలి. ఇది మనం గమనించండి ప్రజలకి. సరే హైదరాబాదు లేకపోతే తెలంగాణ ఇది ముగిసిన అధ్యాయం. అక్కడ కొత్తగా తెరిచిన అధ్యాయం మనకేంటి, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం ఈ అనుభవంతో దాన్ని ఏం చేస్తారన్న దగ్గర ఏం చేశారో చెప్పండి అంటే, ఆ ఒక్కటి అడగొద్దని చెప్పారు. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళు. 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 6 ఏళ్ళలో మీది స్టాటిస్టిక్స్తో నా దగ్గర ఉన్నాయి, మాట్లాడదామంటే నేను సిద్ధంగానే ఉన్నా. మీరు స్టాటిస్టిక్స్ చెప్పి కన్విన్స్ చేయండి ప్రజల్ని. నిజమే, మిమ్మల్ని మనసా వాచా కర్మ నమ్మి 124 స్థానాలు ఇచ్చారు. దానికి ఎగ్జిక్యూషన్స్ సంవత్సరం అయిపోయింది. ఒక ఇండస్ట్రీ కనబట్టలే, ఒక ప్రాస్పరిటీ గ్రోత్లో స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా పెరిగిపోయింది. ఇలా చేయడం వలన ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇన్ని కొత్త యూనిట్స్ వస్తున్నాయి. ఏవి లేవు. మీరు హైటెక్ సిటీ కడితే దాని శాంక్చుటీ జస్టిఫై అయింది. ఎందుకంటే ఇక్కడ కూడమైత్రంలో ఉండేది ఎస్టీపీ, ఆ నుంచి ఆడికి ఎస్టీపీ మూవ్ అయ్యి మొత్తం హైటెక్ సిటీ కలకల్లాడిపోయింది. ఆడు చూపించండి, ఎవడైనా మాట్లాడతాం. మాకేమో నోరు పడిపోయింది మాట్లాడడానికి. అవి ఏవీ లేకుండా అంతా ఇది నాదే, ఇది నాదే, ఇది నేనే అని ఎన్నాళ్ళు ఈ కథలు మాకు. ఇది చిన్నప్పుడైతే జోలపాడి జోలపుచ్చడానికి ఏదో కథ ఉంటుంది, అమ్మ చెప్పింది లేకపోతే నాన్నమ్మ చెప్పింది అంటాం. ఇంకా పెద్ద అయిన తర్వాత పెట్ట కథలు ఏంటంటే ఎవరి వల్ల అవుతుంది సార్. అంచేత ఏబీ వెంకటేశ్వరరావు గారు అనే క్యారెక్టర్ పని తప్ప మిగిలినవన్నీ చేసిన క్యారెక్టర్ కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ 2 టెన్యూర్లో మెజరబుల్ ఫెయిల్యూర్స్. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి 2 గవర్నమెంట్కి పడేలమంటే టెంకు జల్లనే తగిలే. వాళ్ళకి 23, ఈసారి 11. వీళ్ళిద్దరూ స్క్రాప్ కింద పడిండి అవతల. రెండోది ఏంటంటే, వీళ్ళతో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నట్టే దమ్మిడి ప్రయోజనాలు లేవు. వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేలు కొని తీసుకురావడానికి ఇవి మాకెందుకు? మీరు ఓ డిపార్ట్మెంట్కి ఇండిపెండెంట్ క్యాపబిలిటీ ఉండి బేరసారాలతో 23 మందిని ఎత్తుకొచ్చారనే అభియోగాన్ని కనీసం ఆ మకెల్ని తుడుచుకోలేదు. మళ్ళీ మీరే చెప్తారు అంత చేస్తే నన్ను ఎవరు కన్సర్న్ చూపించట్లేదని. అంటే ఆ పని చేశారు కదా వీళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళు మోడల్స్ ఆఫ్ ఆపరెండాలో తప్పు వీళ్ళు చేస్తారు. జస్ట్ లైక్ మహా టీవీ వాళ్ళు మాకు చెప్తే సరిదిద్దుకుందాం కదా అంటే తప్పు చేశారని చెప్పేసుకుంటున్నారు. సేమ్ ఇది ఆ కోణంలోనే చూడండి. ఫోన్ చేస్తే డిలీట్ చేస్తామన్నట్టు. ఫోన్ చేస్తే డిలీట్ చేసేస్తారు. అంతేకా మన బుద్ధి జ్ఞానం ఏమేడిసింది, మన విలువలు విశ్వసనీయత ఏమేడిసాయి, ఇవేవి మనకు అక్కర్లేదు. అంచేత ఇవి మీరు నమ్మితే సేమ్ మీకు లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్ ఈ జయప్రకాష్ నారాయణ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు మడతగా చేసేసాడు అందరికీ. అప్పటిదాకా చెప్పినవి ఏంటంటే అచ్చ అబదబ్బ జబ్బ. ఇప్పుడు మళ్ళీ రారు బయటికి, చాలా రోజులు పడుతుంది. ఇంకా ఎలక్షన్స్ ముందే. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ రిలే బ్యారర్లు ఈసారి ఏబీ వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. కాసేపు నువ్వు పరిగెట్టాను, ఇక్కడ మార్కెట్ ఖాళీగా ఉంది కాబట్టి ఓ బ్యూరోక్రాట్కి ఇచ్చారు, రిటైర్డ్ బ్యూరోక్రాట్కి బ్యారర్లు వేసుకుని పరిగెట్టాలి, అంతకన్నా ఇంకెళ్ళి. అప్పుడు మీ గతంలో గమకం ఉంది, కొంతమంది సెటప్ పీపుల్ ఏంటంటే రఘురామ కృష్ణరాజు లాగా అక్కడ ఉన్న వాళ్ళని గోతులు తవ్వుతూ లాస్ట్కి ఒక ఎటుపక్కకు ఉపయోగపడిందో చూడండి, అలాంటి బ్యాచ్ అన్నమాట ఇది. ప్రపంచ బ్యాంక్ ఒక లెటర్ రాయడం జరిగింది సిఆర్డీఏకి. ఎంత ల్యాండ్ అమ్మారు, ఎంత ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మాకు ఇచ్చిన ప్రామిసెస్లో ఈ ప్రపోజల్స్ ఉన్నాయని ఒక డీటెయిల్ లెటర్ రాశారు. ఆ లెటర్ని మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ మీకు ఒక మాట చెప్తా సార్. మనం ఏదైనా ఒక ల్యాండ్ కొలేటరల్ పెట్టండి, అప్పుడు డబ్బులు ఇవ్వరు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నానక్రామ కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో 60 కోట్లకి ఒక ప్రభుత్వ ప్రకటన ఇచ్చి ఆక్షన్ వెళ్ళి 60 కోట్లు ల్యాండ్ సంపాదించుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఈ అమరావతి జోన్లో ఎక్కడైనా ఆక్షన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇది లేకుండా ఈ నారాయణ గారు సిఆర్డీఏ చెప్పే పెట్టకబుర్లు 25 నుంచి 30 కోట్లు పలుకుతుంది. ఎన్ని 2000 ఎకరాలు ఉన్నాయి, 3000 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తాం, తీసుకొస్తాం, పొడి చేస్తాం అంటున్నారు. 100 నుంచి 800 ఎకరాలకి అమ్మకానికి అవకాశం ఉందని. అంటే 100 × 30 వేసుకుంటే 24,000 కోట్లు, లేకపోతే 100 × 20 వేసుకుంటే 20,000 కోట్లు. అంటే 20,000 నుంచి 24,000 కోట్లు సంపాదించడానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు మీకు 15,000 కోట్లు అప్పు ఎందుకు?
మళ్ళీ మనమాట అవును, అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అమ్మేద్దాం అనుకున్నారు, శబాస్ అమ్మేస్తారు. మరి వరల్డ్ బ్యాంక్ 15,000 crores ఎందుకు? ఎలక్షన్ ముందు చెప్పింది కూడా సెల్ఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మొదలైనప్పుడు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, దానికి రూపాయి అక్కర్లేదన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ మనం ఇవ్వగానే ఇది అప్పు చేసి రాజధాని కడతామని చెప్తున్నారు. ప్రజలు ఇది క్లారిటీ గమనించండి. ఆ సింగపూర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏ దుబాయ్ కన్సల్టేషమో, లేదంటే సింగపూర్ అయిపోయిన తర్వాత పక్క మలేషియా వాడు కన్సల్టేషన్ ఇస్తాడు, లేదా సింగపూర్ ఇస్తాడు, లేదా అలా స్విట్జర్లాండ్ వాడు ఇస్తాడు. ఇలాంటివి ఎందుకు ప్రయత్నాలు జరగట్లే? మనం కట్టి ట్యాక్సుల నుంచి రాష్ట్రానికి ఉన్న అప్పులతో పాటు ఈ అమరావతి రాజధాని అప్పులు కూడా మనమే తీర్చాలి. తీరుద్దాం, తీరుద్దాం. నిజంగా అది రాజధాని మన ప్రైడ్ కాబట్టి. శాశ్వత రాజధాని గజెట్ ఎందుకు తీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు కూడా ఆన్ అన్ అగ్రిగేట్ 3 to 6 months టైంలో ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ మీద 350 crores ఇస్తుంది. జస్ట్ లైక్ మీరైనా నేనైనా ఇల్లు కట్టుకుంటాం అంటే పునాది వేసినప్పుడు హౌసింగ్ లోన్ ఎలాగిస్తుందో, ఫస్ట్ ల్యాబ్ వేసినప్పుడు ఏమిస్తుందో, పై స్లాబ్ వేసినప్పుడు ఎలాగిస్తుందో అన్నీ మనకు తెలిసిన లెక్క ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. కొలెటరల్ తీసుకున్న దానికి ప్రణాళిక ఇవ్వాలి కదా. సరే, ఎందుకు 100లోనో 200 ఈ ఎకరాలు అమ్మే దగ్గర మీకు ఇచ్చిన కొలెటరల్లో ఈ 20 ఎకరాలకి ఈ అష్యూరెన్సెస్తో ఇలా రిజర్వ్ ఫండ్ పెడుతున్నాం, ఇట్లోంచి అప్పు తీరుస్తాం, ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళకి. అందుకే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అక్యుములేటెడ్ ప్రెజర్ ఎలా ఉంటుందంటే, ఏషియన్ మర్కంటైల్ అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మేము ఇవ్వలేమని చెప్పిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో దీనికి నెత్తికేసుకున్నారు. అలాంటప్పుడు వాట్సాప్ ఆఫ్ అష్యూరెన్సెస్ దే నీడ్ టు ప్రొవైడ్. ఇవన్నీ గమనిస్తున్నారు సార్. ఇవన్నీ చూడకుండా మనకు అదే చెప్తున్నాను. ఈ తపేలా ఛానల్లో 3 పేపర్లు ఉన్నాయనగానే మనం ప్రజాశక్తి లాంటి పేపర్లు ఇలాంటివన్నీ చదవం అనుకుంటారు. చదవండి ఒకసారి. పేపర్లు చదవడం అంటే నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అబద్ధాలతో నారాయణ గారు చెప్పారు కాబట్టి అది 1000 కోట్ల దాని అంతా అదే. ఈ పాటి దానికి వాళ్ళు అమ్ముకోలేక మీకు ఇచ్చారా? రైతులు త్యాగాలు చేసి మరి ఇచ్చారు వాళ్ళు. ఏది మీరు అమ్ముకుని పండగలు చేస్తారు, పందారులు పెట్టుకుంటారన్నా? అవును, ఇప్పుడు రైతులు కూడా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ 44,000. అవును సార్, 44,000 ఎకరాలకి ఇప్పుడు మొన్న సిఆర్డీ గజెట్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా రెసిడెన్షియల్కి ఇంకొక 100 గజాలు ఎంత పెంచింది. సారీ, కమర్షియల్కి. నేను కాదంటలే, నిజమే. కానీ ఇక్కడ 33% పీపుల్కి ఇంకా మీరు ల్యాండ్ ఎలకేషన్స్ ఇవ్వలేదు ఫస్ట్ దానికి. ఇవన్నీ మీరు నేను కాదు, మీకు అందరూ కుసమతిగానే ఉంటాయి ఈ పేపర్లకి వెళ్ళకేను. అక్కడ వరల్డ్ బ్యాంక్ కూడా బోతద్దం పెట్టి చూస్తుంటారు ప్రతిదీ. మనం లోన్ తీసుకున్నప్పుడు కండిషన్స్ అప్లై అయిన చిన్న చిన్న పూతికిర అక్షరాలతో ఉంటాయి, ఎవరికి కళ్ళు కనబడకుండా. అలాగా అన్ని పెట్టి ఇస్తాడే మనకి డబ్బులు. అందులో ఏ కండిషన్ క్లాస్ మిస్ అయినా మళ్ళీ మొదటికి వస్తుంది. అదే పరిస్థితి ఉందని చెప్తున్నాను, 100 సార్లు చెప్తుంది అదే. నాకు కూడా నా బ్యాచ్మేట్స్ ఉన్నారు, ఐసీడబ్ల్యూ చదివిన బ్యాచ్మేట్స్ ఇవాళ ఏషియన్ మర్కంటైల్ బ్యాంకులో పనిచేస్తున్నారు. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అండ్ నేనేదో ఇదని కాదు, వాళ్ళు ఎన్ని కండిషన్స్ ఎంత ఎవాల్యుయేట్ చేసి ఎంత ప్రెజర్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందో తెలుసా? ఆ 15,000 కోట్లు పూచీకత్తుల కప్పు. మీరు అనుకున్నట్టు ఆ 15,000 కోట్లు రాత్రి ఇవ్వట్లే, పీరియాడికల్ డిస్బర్స్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గమనించుకు మనం ఇంకా మనం అభూత కల్పనలో ప్రజలను ఉంచుతాం. పక్కన 45,000 ఎకరాలు ఎక్విజిషన్ చేద్దాం చేయండి, మాకు అభ్యంతరులే. ఇప్పుడు ప్రాస్పరిటీగా నాకు తెలిసి ప్రయారిటైజేషన్ టువర్డ్స్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు మీరే, లేదంటే హ్యాంగర్స్ అంటున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి అఫీషియల్ ఇవ్వండి. ఎస్, మేము ఇలాగ సో అండ్ సో ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇస్తుంటే స్వచ్ఛందంగా ఆల్రెడీ 34,000 ఎకరాలు ఇచ్చారు రాజధాని అనే పేరుకి. అలాగే భారతదేశంలో గర్వించదగ్గ హ్యాంగర్ది విమానాశ్రయానికి సంబంధించిందంటే ఎందుకు వివరాలు ఇస్తారు. కానీ మీరు అదేది చెప్పకుండా నారాయణ గారి మంత్రాలు, సిఆర్డీ మంత్రాలు అంటే సిఆర్డీ పెడుతున్న ఇమ్మెన్స్ ప్రెజర్కి రైతులు ఎలా సతమతం అవుతున్నారో మాకు తెలుసు. కొంతమంది రైతులు ఎలా గెలాలనిపిస్తారు చూడండి. ఇవి గమనించకుండా మనం ఏది ఆ డెవలప్మెంట్స్ని రీడ్ చేయకుండా ఉంటే మాత్రం నిజమే. ప్రాస్పరిటీ గ్రోత్ 1 lakh acresలో ఒక రాష్ట్ర రాజధాని ఉండడం ఇస్ అవర్ ప్రైడ్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ దానికి మొదట ఏం చేయాలో అది చేయకుండా కడదానికి కళ్యాణం చేస్తామంటే ఏడు చేస్తాం. సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటి 2వ నెలకు ఫస్ట్ నెలకు వచ్చాం. ఇంకా మీరు ఇంకా కాకమ్మ కథలు చెప్పుకొని ఇంకా ఊకిల్డ్ బాబాయ్ మా చెల్లికి అన్యాయం చేశారు, వాళ్ళడోడు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, వీడికి తీసుకెళ్ళి అడిగాడు డోర్ డెలివరీ చేశాడు ఎమ్మెల్సీ గడు. అవన్నీ అయిపోయిన కథలు. మీ గవర్నమెంట్ ఇచ్చారు, అవన్నీ నమ్మారు, కన్విన్స్ అయిపోయాం సార్. 124 ఇచ్చాం, మీరేంటి సార్ అంటే మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఇప్పుడు ఆ 5కి కూడా ఆ రోజు ఈ సెంగైని తీసుకొచ్చారు. ఈ సెంగైది రేపు పొద్దున్న కోర్టు మీకు తేడా కొడితే ఏం చేస్తారు సార్ మీరు ఇంకా మిమ్మల్ని అమాయకంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఆ దిక్కుమల ఏ వీడియో పెట్టి ఆ టైర్ కింద పడ్డాడు తోటకూరని కథలు చెప్తున్నారు. ఏవి ఆలోచించుకోకుండా ప్రాస్పరిటీ డ్రైవ్లో ఒక పక్కన బ్యూరోక్రాట్స్కి సతమతం అయిపోతున్నారు, ఒక పక్క ప్రజలకి సమీక్ష పాలన అంటే సంక్షేమం గురించి అంటుంటే మీరు చెప్పే సమీక్షమే కనబట్టలేదు. సంక్షేమం చూస్తే ఆయన సమీక్షమే అంటాడు. సమీక్షేమం అంటే నాకే ఇప్పటికి అర్థం కావట్లేదు. అలాగే ఉంది ఇక్కడ. పదజాలంతో కన్ఫ్యూజ్ చేస్తే కాదు కదా, ఎగ్జిక్యూషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అందులో మీ పర్ఫార్మెన్స్ 1995 సీఎం ఎలా ఉంటాడో చూపిస్తానని చెప్పారు మీరు. ఇదే